నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిఎల్పిఓ శ్రీనివాస్ మరియు ఎంపీడీఓ లక్ష్మారెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో క్షేత్రస్థాయి పాలన మెరుగుదలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమ ముగింపులో భాగంగా ముఖ్యమంత్రి సందేశాన్ని వివరించడంతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ అధికారులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తానని, మద్యం సేవించి ఏ వాహనము నడపనని, నా జీవితాన్ని ఇతరుల జీవితాలను రక్షిస్తానని, ముఖ్యంగా నాపై ఆధారపడిన నా కుటుంబ సభ్యులను మర్చిపోనని, వారిని రక్షించుకుంటానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. దాదాపు ఇంతకుముందు 10 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద చూస్తే మనం ఏ రోజు పేపర్లు చూసినానికి కరెంట్ బిల్ పెరిగింది, ఆర్టీసీలో ఛార్జెస్ పెరిగినాయి, ఇటువంటివే చూస్తుంటుంది. కానీ ఇప్పుడు ఆ సమస్యనే లేదు. మనకి కరెంటు ఫ్రీ వస్తున్నది, బస్సు ఫ్రీ ఉంది, రైతు భరోసా వస్తున్నది, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మన కేవలం మన ధర్పల్లి మండలానికి 441 ఇండ్లు వచ్చినాయి. అంటే 22 కోట్ల రూపాయలు ఒక్క ధర్పల్లి మండలానికి ప్రభుత్వం వెచ్చిస్తుంది. అంటే ఇంత పెద్ద స్కీమ్ ఏది కూడా లేదు ఇప్పటి వరకు. ఒక మండలానికి 22 కోట్లు ఒక్క స్కీమ్ ద్వారా ఇచ్చే ఏది కూడా లేదు. సో అటువంటి అత్యంత ఎంత ఆర్థికంగా కష్టమైనా కానీ ప్రభుత్వము ఇటువంటి సౌకర్యాలు మనకు కల్పిస్తుంది. ఇంకా కూడా నెక్స్ట్ 3వ ఫేజ్లో మళ్ళీ ఒక నియోజకవర్గానికి 3500 ఇంట్లో వచ్చే అవకాశం ఉంది. దాంట్లో కూడా మళ్ళీ ధర్పల్లికి అత్యధికంగా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం మనము. సో ఇన్ని చేస్తున్నా కానీ మరి ప్రజలలో ఏముంది, 2 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం యొక్క పరిపాలన మీద ఏ విధంగా సజెషన్స్ ఇస్తారన్న దాంట్లోనే మనం ఇక్కడ మండల సభ ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ. అంటే మీ భాగస్వామ్యం ఉండాలి. మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ దాంట్లో మీ భాగస్వామ్యం ఉంది. మీ యొక్క సలహాలు సూచనలు పాటించడానికనే ఇవాళ మనము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సభను ఉద్దేశించి సర్పంచ్లు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మొదటిగా ధర్పల్లి సర్పంచ్ గారు తమ యొక్క అభిప్రాయాలను తెలియజేయారు. కానీ జూనియర్ కాలేజ్ కానీ ఉన్నవి ఈ ప్రాంతం అంతా ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే స్థలం సరిపోదు, ఇక వివిధ కార్యక్రమాలు జరుగుతాయి కనుక ఆ ప్లేస్లోనే హాస్పిటల్ పెట్టాలంటే ఒక డాక్టర్గా అతను ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం అంతా పరిశీలించి ఈ సరైన స్థలం కాదు, ఇది అనువైన స్థలం అంటే ఆ పాత బిల్డింగ్ కానీ దానికి ఇమీడియట్గా టెంపరీగా హాస్పిటల్ నడవాలనే ఉద్దేశంతో పక్కనున్న ఒక బిల్డింగ్ ఖాళీ ఉంటే దాన్ని 10 లక్షలతో మెయింటెనెన్స్ వర్క్ చేయించి దాన్ని ఇందులో షిఫ్ట్ చేయించి ఈరోజు 100 పడకల హాస్పిటల్ నడుస్తుందంటే దాని ఎమ్మెల్యే గారి కృషి 100% ఉందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక విద్యావేత్త, ఒక డాక్టర్ కావున ప్రజల పట్ల ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆ సమస్య పరిష్కరించగలిగానని నేను మీ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. రేపు 100 పడకల హాస్పిటల్ కంప్లీట్ అయితే సార్ కొద్దిగా వాళ్ళకు శాండ్ సమస్య ఉంది, వరకు మధ్యలో ఆపేశారు ఈ మధ్య. కానీ వీలంత వరకు ఆ సమస్య పరిష్కరిస్తే సిరికొండ, ధర్పల్లి, ఇందర్వాయి మండలాల ప్రజలకు హాస్పిటల్ అందుబాటులోకి వస్తే చాలా హెల్త్ ఇష్యూస్ కానీ చాలా అందుబాటులో ఉంటే ప్రజల సమస్య తీరుతుందని మీ దృష్టికి తెలియజేస్తున్నాను. ఇంకపోతే ప్రభుత్వం అన్ని విధాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతుంది. గ్రామాల్లో కానీ నీటి సమస్య వీలైనంత వరకు తగ్గించుకుంటున్నాము. ఈ మధ్య మిషన్ భాగీరథ వాటర్ కూడా 3 డేస్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా బాగానే వాటర్ ఇస్తున్నారు ఈ 3 రోజుల నుంచి. దీంతో పాటుగా గ్రామాల్లో ప్రతి గ్రామంలో విద్యుత్ సమస్య చాలా ఉంది సార్, లో వోల్టేజ్ సమస్య బాగుంది. అది వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల స్థాయి అధికారులకు, గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. సో అటువంటి కేసులు మీకు ఎక్కడైనా కనిపించినా కానీ ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్న చెప్పుకోవడానికి కొంచెం భయపడతారు. మనం ఏంటంటే అవగాహన చేయడం, వాళ్ళని తీసుకురావడం, లేకుంటే దగ్గరలోని ఆశా వర్కర్లకు అని చెప్పడం, లేకుంటే మన హాస్పిటల్ తీసుకురావడం వల్ల మేము వాళ్ళకి
ట్రైనింగ్ అంటే వాళ్ళకి చెప్తాము ఎలాంటి మందులు వాడాలి, మందులు ఇచ్చేసి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్తాము. అలాగే మన ప్రభుత్వంలో ఇప్పుడు చూస్తున్నారు నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే బీపీ, షుగర్ అట్లాంటి వ్యాధులు ఈ మధ్య బాగా ప్రబలుతున్నాయి. సో దానికి ప్రివెన్షన్గా ఏం చేస్తున్నామంటే ప్రతి 30 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కంపల్సరీ స్క్రీనింగ్ చేస్తున్నాం. మన ఆశ కానీ ఏదైనా కానీ మన ఇంటికి వచ్చేసి స్క్రీనింగ్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే షుగర్ టెస్ట్ లేకుంటే బీపీ చెకప్ చేయడం అవన్నీ చేస్తున్నారు. ఒకవేళ ఏంటంటే గుర్తించడం వల్ల మన బీపీ షుగర్ ప్రాథమిక దశలోనే గుర్తించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు లైక్ లివర్ పాడవడం కానీ లేకపోతే ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం లేకుంటే పారాలసిస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి రాకుండా ప్రివెంట్ చేయడం కోసం ఏంటంటే ముందు జాగ్రత్తగా బీపీ షుగర్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం వల్ల ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే గుండె సంబంధించిన డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో మెయిన్గా ఏంటంటే మనకు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకు హై రిస్క్ ఉంటారు. సో కంపల్సరీ 6 నెలలకు ఒకసారి మీరు కంపల్సరీ మన దగ్గరలోనే మన టీ హబ్ ద్వారా మన సిఎస్సికి రావడం ద్వారా టీ హబ్ ద్వారా మనకు అన్ని పరీక్షలు జరుగుతాయి. దగ్గర 119 టెస్టులు జరుగుతాయి టీ హబ్లో. సో ఆ ఫెసిలిటీస్ అన్ని మీరు వాడుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్గా ఏంటంటే మన టీ హబ్లో ఆల్రెడీ మనకు ఇప్పటి వరకు ఏంటంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం కాలేదు. దగ్గర 4,000 మందికి ఎవ్రీ మంత్ 4,000 మెంబర్స్ మనం దర్పల్లి నుంచే టెస్ట్ చేపిస్తున్నాం. సో ఈ అన్నిటి మీరు అవకాశాన్ని అన్ని ఉపయోగించుకొని అలాగే మన ఆరోగ్య తెలంగాణకి మీరు అందరూ కృషి చేయాలని జరుగుతుంది. కాకుండా సబ్ సెంటర్ లెవెల్లో కూడా వాళ్ళకు మేము చెకప్ చేయించి తర్వాత అక్కడ కూడా మందుల ద్వారా హోమ్ విజిట్ ద్వారా వాళ్ళు ఫాలోఅప్లో బరువు పెరగకపోతే మేము మెడికల్ ఆఫీసర్ దగ్గరికి చెకప్స్కి పంపిస్తాము. అక్కడ కూడా వాళ్ళు క్యూర్ కాకపోతే నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ఆర్సీ కేంద్రం ఉంటుందండి. అక్కడికి రిఫర్ చేసి ఒక 10 days అక్కడ మేము వాళ్ళకి మంచి భోజనము ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత మళ్ళీ అక్కడ డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 6 months వరకు వాళ్ళకి ఫాలోఅప్ చేస్తూ బాలామృతం ప్లస్ అనే ఫుడ్ వస్తుంది. వాళ్ళకి ఫుడ్ అంటే ప్యాకింగ్ ఫుడ్ బాలామృతం కంటే ఇంకా కొంచెం పోషకాలు ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ బాలామృతం ప్లస్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా అది ఖచ్చితంగా పిల్లలకు పెట్టినట్లయితే దాదాపు ఫ్యామిలీలో ఉన్న పిల్లలు 4 నెలల్లో రికవరీ అవ్వడం జరుగుతుంది. స్కూల్లో ఇచ్చిన ఫుడ్తో పాటు తల్లి కూడా ఇంట్లో కొలతల ప్రకారంగా ఆ ఫుడ్ పెడుతూ మంచి పోషణ అందించినట్లయితే 4 నెలల్లో ఆ బిడ్డ క్యూర్ అవ్వడం జరుగుతుందండి. ఇంకా ఇక్కడ మనకు చూసినట్లయితే శాంట్లో పిల్లలు మండల్ మొత్తంలో ఈ 9 మందిని కూడా మేము రికవరీ చేసి వాళ్ళు నార్మల్ పిల్లలుగా వచ్చేటట్లు చూస్తాము. అందరికీ థ్యాంక్ యూ. వచ్చేసి వేదిక అలంకరించిన పెద్దలు డిఎఫ్ఓ గారికి మరియు ఎంపీడీఓ సార్ గారికి మరియు ఎంపీఓ గారికి మరియు ఏఓ సార్ గారికి మరియు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారికి మరియు ఐకేపీ వారికి ఎస్డిఎస్సి వారికి అందరికీ మరియు మా తోటి సర్పంచ్ గ్రామ పాలకవర్గ సభ్యులందరికీ వార్డు సభ్యులకు ఉప సర్పంచులందరికీ ధన్యవాదాలు. సార్ మేము ఎక్కి మాస్టర్ అయితే 100 దగ్గరలో ఏం లేవు, గ్రామ సభలకు పరిమితం అయిపోతున్నాయి అన్న ప్రజల నుంచి ఈ వ్యతిరేకత వస్తుంది సార్. అయితే మా గ్రామ పంచాయతీలో నిధులు లేవు, ఉన్న 15 ఫైనాన్సులు అవి పాత బిల్లకు లైటింగ్ వాటర్కి ఏరిపోతున్నాయి. పెద్దలు సీఎం గారు సర్పంచులు కొత్త ఎక్కగానే ప్రతి గ్రామ పంచాయతీ 5 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నాడు. ఇప్పటి వరకు నిధులు లేవు. వాసం గ్రామ సభలు పెట్టడానికి మాకు భయం అనిపిస్తుంది. అధికారులు వాసం మండల స్థాయి అధికారులు డిఎల్పీ గారు కానీ ఎంపీటీఓ గారు కానీ ఎంపీఓ గారే మన గ్రామ పంచాయతీ వచ్చి ఎంతో కొద్దిగా ప్రజలకు సర్ది చెప్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్ ఏఈలు కానీ ఏఓ కానీ ఎవరు వస్తలేరు. వాళ్ళ నుంచే ప్రాబ్లమ్స్ మాత్రం మాకు తెలియదు కాబట్టి మేము చెప్తలేము. వాళ్ళతో ప్రతి గ్రామ పంచాయతీ వచ్చి వారికి ఏదైతే నిధులు ఉంటాయో ఆ ప్రజలకు వివరించాలని కోరుతూ, మరియు ఇంతకాలం ముందు గ్రామ పంచాయతీ అంటే నిధులు ఎన్నో చేస్తుందని ఏమైనా ఎలా ఉంటున్నాయంటే ప్రతి గ్రామ పంచాయతీ 5 లక్షల చొప్పున ఇచ్చి వేరే దగ్గర తీసుకురావడం డ్రైనేజ్ లేకపోతే ఎక్కువ లేని దగ్గర
10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఇస్తుండే. ఇప్పుడు ఎట్లా మారిందంటే ఎన్ఎల్ఎస్ నిధులు గ్రామాలలో 20 గ్రామాలు ఉంటే ఓన్లీ 7 గ్రామాలకు ఒక్కొక్క గ్రామం 15 లక్షలు 20 లక్షలు 10 లక్షలు డబ్బులు ఇచ్చారు. మిగతా గ్రామం 0. అయితే మేము ప్రజాపాలన ప్రగతి పాలన భాగంగా అన్ని పనులు చేస్తున్నాం. ప్రతి వార్డు తిరుగుతున్నాం, ప్రతి రోడ్డు శుభ్రం చేస్తున్నాం, డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నాం. వాటర్ ఇబ్బందులు ఉన్నా మా సహాయశక్తుల గ్రామ పంచాయతీ నిధులతో వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. కానీ నిధులు లేవు, ఇబ్బందులు అయితే ప్రతి సర్పంచ్. మరి ఇంకోటి ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులకు ఇంతకాలం ముందు గవర్నమెంట్ ఇస్తుండే, ఇప్పుడు ఏమైంది గ్రామ పంచాయతీ నిధుల నుంచే ఇవ్వాలని కోరుతున్నారు. గ్రామ పంచాయతీ నిధులు ఖచ్చితంగా ఇస్తాం సార్, కానీ గ్రామ పంచాయతీ కట్టే లావాదేవీతో గ్రామ పంచాయతీ అప్ప చెప్పాలని కోరుతున్నాం. ఏదో ఇల్లు ట్యాక్స్ పర్మిషన్ అంటే ఇల్లు పర్మిషన్ ఇవి ఉన్నాయో అవి గ్రామ పంచాయతీ ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే గ్రామ పంచాయతీలో నిధులు లేవు, పారిశుద్ధ్య కార్మికులు గీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం. ఏదో ఇల్లు కొత్త అదైతే వాళ్ళ ఇచ్చే పర్మిషన్ ఫీజులన్నా వాళ్ళకి ఎంతో కూడా తోడ్పడతాయి పారిశుద్ధ్య కార్మికులకు. కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎవరైతే మాకు పారిశుద్ధ్య కార్మికులు డబ్బులు ఇవ్వాలని మీరు సూచనలు ఇచ్చారో మా గ్రామ పంచాయతీ నిధులు గ్రామ పంచాయతీ అచ్చేలా మీరు అధికారులు దృష్టి తీసుకెళ్ళాలని కోరుతూ మరియు ఇందిరా మహిళా క్యాంటీన్లు, ఇందిరా మహిళా శక్తి పాలసీ, మహిళా సంఘాల రుణాలు, మహిళా సంఘాల చేత పెట్రోల్ బంకుల నిర్వహణ, ఆర్టీసీకి ఆర్థిక బస్సులను ఇచ్చిన కాంట్రాక్ట్, 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం చేత ఒప్పందం వంటి కార్పొరేట్ సంస్థలు చేసే పెద్ద పెద్ద వ్యాపారాలను కూడా మహిళల చేత నిర్వహించే అవకాశం కల్పించింది మన ఇందిరా ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వంలో మహిళలకు గౌరవం, అదే మన తెలంగాణ మహిళా మనులందరికీ వరం.